ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మిస్సింగ్ టర్మ్స్ అండి. ఇంటర్పోలేషన్లో మిస్సింగ్ టర్మ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. అండ్ ఎక్స్ వాల్యూస్ 0, 1, 2, 3, 4 అని ఇచ్చాడు. అండ్ వై వాల్యూస్ దాని కరస్పాండింగ్గా 0 దగ్గర 1, 1 దగ్గర 3, 2 దగ్గర 9 అండ్ 3 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. అండ్ 4 దగ్గర 81 ఇచ్చాడు. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ అని ఇచ్చారు. ఓకే, మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఓకే, అవుట్ ఆఫ్ 5 టర్మ్స్ ఎన్ని టర్మ్స్ మనకు తెలుసు? 1, 2, 3, 4. ఓకే, మనకి 4 నోన్స్ తెలుసు, అంటే తెలిసినవి 4, తెలియాల్సింది 1. ఓకే, ఇక్కడ y0 ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. y1 3, y2 9, y3ని కనుక్కోవాలి. అండ్ y4 81. ఓకే, ఇప్పుడు ఇంటర్పోలేషన్ యూస్ చేస్తూ డెల్టా పవర్ 4, ఈ 4 ఎందుకు వేసానంటే నాకు ఇక్కడ 4 నోన్ వాల్యూస్ తెలుసని 4 వేసాను. అండ్ y0 అంటే ఫస్ట్ టర్మ్ ఏంటుందో అది తీసుకుంటాం. సో y0 ఈక్వల్స్ టు 0. సో డెల్టా అంటే ఏంటి? మనకి ఆపరేటర్ కదా, ఈ ఆపరేటర్ని ఎలా రాసుకోవచ్చు? e-1 కింద రాసుకోవచ్చు. సో e-1ని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. ఇది ఏ ఫార్ములాలో ఉంది? x-1 హోల్ పవర్ n ఎక్స్పాన్షన్లో, ఆ ఫార్ములాలో ఉంది. సో ఆ ఎక్స్పాన్షన్లో దీన్ని ఎక్స్పాండ్ చేశాను. 4c0 e పవర్ 4 అంటే nc0 x పవర్ n. ఇక్కడ 4 n ఈక్వల్స్ టు 4 కదా, సో అదే వేసాను. మైనస్ nc1 x పవర్ n-1 అంటే 4c1 e పవర్ 3 ప్లస్ nc2 x పవర్ n-2. ఇక్కడ 4c2 e పవర్ 2 మైనస్ 4c3e ప్లస్ 4c4 ఇంటూ y0 ఈక్వల్స్ టు 0. ఇది ఏ ఫార్ములా? NCR ఫార్ములా. NCR ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ n ఎంత? n వాల్యూ ఎంత? 4 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 మైనస్ 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అండి. అండ్ 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 1. సో 1 ఇంటూ ఈ పవర్ 4 ఇంటూ y0 ఈ పవర్ 4 ఇంటూ y0. సో అది వేసేసాను. అండ్ నెక్స్ట్ ఏంటి? 4c1 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. పైన 4 ఫ్యాక్టోరియల్ బై కిందన 3 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు పై టర్మ్. అండ్ కింద 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే 4 ఉంటుంది. అదే 4 ఇంటూ ఈ పవర్ 3 అండ్ y0. అండ్ 4c2 ఎక్స్పాన్షన్ కూడా అంతే, వాల్యూ 6 వస్తుంది. అండ్ 4c3 వాల్యూ 4 వస్తుంది. అండ్ 4c4 వాల్యూ 1 వస్తుంది. ఓకే, ఆ వాల్యూస్ వేసి అండ్ దీంతో y0తో మల్టిపుల్ చేసేసాను. సో ఓకే, షిఫ్టింగ్ ప్రాపర్టీ తెలుసు కదా, ఈ పవర్ n ఇంటూ yr ఈక్వల్స్ టు yr ప్లస్ n. ఇది షిఫ్టింగ్ ఆపరేటర్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేస్తాం ఇక్కడ. ఈ పవర్ 4 y0 అంటే y4 ప్లస్ 0 అంటే y4 మైనస్ 4 ఇంటూ y0 ప్లస్ 3 అంటే y3 ప్లస్ 6 ఇంటూ ఈ పవర్ 2 ప్లస్ y0 అంటే y2 మైనస్ y4 ఇంటూ y ప్లస్ y0 ఈక్వల్స్ టు 0. y4 ఎంత ఇచ్చాడు మనకు? వాల్యూ 81 ఇచ్చాడు. సో 81 సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ 4 ఇంటూ y3 మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టర్మ్ ప్లస్ 6 ఇంటూ y2 వాల్యూ 9 మైనస్ 4 ఇంటూ y వాల్యూ ఇది y1 వాల్యూ 3 ప్లస్ y0 వాల్యూ 1. సో అదే వేసాను. మైనస్ 4y3 ఈ 81 మైనస్ 81 మైనస్ 54 సారీ
81 ప్లస్ 54 మైనస్ 12 ప్లస్ 1 చేస్తే మనకి 16 వస్తుంది దీని వాల్యూ. అదే వేసాను. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ టర్మ్ ఎట్పక్క పంపిస్తే -16 అవుతుంది. మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. y3 ఈక్వల్స్ టు 16/4. y3 ఈక్వల్స్ టు 4. ఓకే, ఇక్కడ 1 టర్మ్ కనుక్కోవడం కాబట్టి సో ఈజీగా ఉంటుంది కొద్దిగా. అదే 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, x 0 1 2 3 4 5 ఇచ్చాడు. దాని కరస్పాండింగ్గా y వాల్యూస్ 0 దగ్గర 0 ఇచ్చాడు, 1 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ 2 దగ్గర 8, 3 దగ్గర 15, అండ్ 4 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ 5 దగ్గర 38. ఇది ఓకే. 1 2 3 4 5 6 వాల్యూస్కి ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు మనకి, 1 2 3 4 వాల్యూస్ అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు y0 ఈక్వల్స్ టు 0, y1 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, y2 ఈక్వల్స్ టు 8, y3 ఈక్వల్స్ టు 15, y4 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, y5 ఈక్వల్స్ టు 35. ఈ వాల్యూస్ రాసుకున్నాను. అండ్ డెల్టా పవర్ 4 ఎన్ని వాల్యూస్ తెలుసు అని చెప్పాను, 1 2 3 4 వాల్యూస్ తెలుసు. సో 4 ఫస్ట్ టర్మ్ ఏంటి y0. సో y0 ఈజ్ ఈక్వల్స్ టు 0. డెల్టా అంటే ఏంటి, e-1. ఇది ఆపరేటర్. డెల్టాకి e-1 అనేది ఫార్ములా, డెల్టా ఆపరేటర్ యొక్క ఫార్ములా ఇది e-1 హోల్ పవర్ 4 y0 ఈక్వల్స్ టు 0. ఇది x-1 హోల్ పవర్ n ఎక్స్పాన్షన్లో ఉంది. సో ఇందులో వేసాను సేమ్ బిఫోర్ సమ్ లాగే. వేసిన తర్వాత 4c0 అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఫార్ములా. సో ఇవన్నీ సాల్వ్ చేస్తే విత్ మల్టిప్లికేషన్ చేస్తానండి y0తోని. సో ఇది వస్తుంది. సో ఫ్రమ్ షిఫ్టింగ్ ఆపరేటర్ సేమ్ యాజ్ యూజువల్గా ఇందాక చేసినట్టే వేసేసాము. సో y4 అంటే వాల్యూ మనకి ఇదే ఫైండ్ అవుట్ చేయాలి మనం. y4 వాల్యూ మైనస్ 4 ఇంటూ y3 వాల్యూ 15 ఇచ్చారు, అదే వేసాను. ప్లస్ 6 ఇంటూ y2 వాల్యూ 8 ఇచ్చారు, -4 ఇంటూ అండ్ y1 ఆల్సో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ y0 ఈక్వల్స్ టు 0 ఇచ్చారు, అండ్ y4 మైనస్ 4y1. ఇదంతా మల్టిప్లికేషన్ 4 ఇంటూ 15 60, అండ్ 6 8 48. ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే -12 వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాను. సో ఇప్పుడు లెటస్ కన్సిడర్ దట్ వన్ ఆఫ్ ద అన్నోన్ ఈజ్ నోన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చిందంటే మనకి ఏదో ఒక వాల్యూ అనేది తెలుస్తుందని అనుకోవాలి. సో అవుట్ ఆఫ్ 6, ఇక్కడ 6 కదా వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ రావడం వల్ల ఏదో ఒకటి నాకు తెలిసింది అనుకుంటాను. సో అది తెలిసిందంటే ఇంకా ఒకటే తెలియాలి. సో ఇంకా 1 అన్నోన్ మాత్రమే ఉంది. సో దానికి అవుట్ ఆఫ్ 6 వీ నో 5 వాల్యూస్. నౌ ఇప్పుడు ఏటవుతుంది, డెల్టా పవర్ 5 y0 ఈక్వల్స్ టు 0. డెల్టా ప్లేస్లో e-1 హోల్ పవర్ 5 y0, అండ్ దీన్ని ఎక్స్పాండ్ చేసాము. దీన్ని ఎక్స్పాండ్ చేసి y0తో మల్టిపుల్ చేసి వేసాము. అండ్ అగైన్ షిఫ్టింగ్ ఆపరేటర్ అప్లై చేసాం. y5 5 ఇంటూ y4 ఇది వచ్చింది, అండ్ y5 35 ఇచ్చాడు, అండ్ y4 మనం కనుక్కోవాలి. అండ్ y3 15 ఇచ్చారు, అండ్ y2 8 ఇచ్చారు, ప్లస్ 5y1 మైనస్ 0 ఈక్వల్స్ టు 0, అండ్ 5y1 మైనస్ 5y4 ఈజ్ ప్లస్ 35 ప్లస్ 50 మైనస్ 80 ఈక్వల్స్ టు 0. 5y1 మైనస్ 5y4 ప్లస్ 50 105 ఈక్వల్స్ టు 0. ఇది నట్ సైడ్ పంపించేసాను. అండ్ 5 కామన్ తీస్తే y1 మైనస్ y4 ఈక్వల్స్ టు -21. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాను. సో బై సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2, ఈక్వేషన్ 1 ఎంత వచ్చింది, y4 మైనస్ 4y1 మైనస్ 12 ఈక్వల్స్ 0 వచ్చింది కదా. సో ఇక్కడ ఫస్ట్ y1 రాసుకుంటున్నాను, తర్వాత y4 రాసుకుంటున్నాను. సో ఏటవుతుంది, -4y1 ప్లస్ y4 ఈక్వల్స్ టు 12 అవుతుంది. మైనస్ కామన్ తీసి 4y1 మైనస్ y4 మైనస్ 12 అవుతుంది. సో ఇదే ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్.
ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నాకు y1 = 3 అండ్ y4 = 24 వచ్చింది. సో 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా, అండ్ సింగిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.